నామానికి వందనాలు. అందరు ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాగ్దానం చదువుకుందామండి. మనము మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 31 వచనం చదువుకుందామండి. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరము విందామండి దేవుని యొక్క జీవం గల మాటలు. కాబట్టి మీరు భోజనము చేసిన పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యండి. చూడండి, కాబట్టి మీరు భోజనము చేసిన పానము చేసిన మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యండి. మీరు అన్నం తిన్నా నీళ్ళు తాగినా మీరు ఏం చేసినా కానీ దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు ప్రతి పనిలో ప్రతి ఒక్క మనం ఉదయకాలం లేచి నుంచి పడుకున్న వరకు మనము సమస్తం ఆయన నామాన్ని మనము కొనియాడేవారుగా ఉండాలి. ఆయననే మహిమపరచేవారుగా ఉండాలి. నువ్వు ఏ పని చేసినా సరే, నువ్వు నీళ్ళు తాగుతున్నావా దేవుని మహిమపరచాలి, నువ్వు అన్నం తింటున్నావా దేవుని మహిమపరచాలి. నువ్వు చేసే ప్రతి పనిలో దేవునికి మనము మహిమపరచేవారుగా ఉండాలి. తండ్రి అయిన మన యేసయ్యను మనము స్తుతించి ఆరాధించి మనం ఆయనకు కొనియాడ పిల్లలుగా మనము ఉండాలి. ఆయన పిల్లలం కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆయన మహిమకు మనం కొనియాడాలి. ఆయననే ఎల్లప్పుడూ మహిమపరచాలి, స్తుతించాలి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుడు అంటున్నాడు, మీరు పానం చేసినా, మీరు అన్నం తిన్నా, నీళ్ళు తాగినా, ఏమి చేసినా కానీ మీరు నా నామాన్ని స్తుతించాలి, నన్ను మహిమపరచాలా అని అంటున్నాడు. కాబట్టి మనకు ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము, మనము ప్రతి విషయంలో ఆయనకు మహిమపరచేవారుగా ఉండాలి. ఏ విషయంలో మహిమపరచకుండా ఉన్నామో ఈరోజు వాగ్దానము నువ్వు మహిమపరచు అని అంటున్నాడు. ఆ విధంగా మనం మహిమపరిచినప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని, మనకు ఆశీర్వాదము దీవెన ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానము విన్న కుటుంబాలకు మీ జీవితాలలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చాలని, మా కుటుంబానికి మీ కుటుంబాలకు మెండైన దీవెనలు ఆయుష్ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క ఈ వాగ్దానం వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.